నాకు ఇక్కడ ఒక మూమెంట్ అయితే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఆయనలో కొంత చేంజ్ ఓవర్ అయితే కనిపించింది. ఎందుకంటే పోయే వాళ్ళని పొమ్మనండి, కొత్త రక్తాన్ని తీసుకొద్దాము, కొత్త వాళ్ళని తీసుకొచ్చి అవకాశం ఇద్దాము. పోయే వాళ్ళని మనం అడ్డు పెట్టుకొని ఆపేసి పార్టీని డెవలప్ చేయమని చెప్పడం కూడా సమర్థం కాదు, సమంజసం కాదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మొన్న జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో కూడా ఆయన డైరెక్ట్గా చెప్పారు. ఉత్తరాంధ్ర మీద, రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఆయన వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు, అక్కడ ఇన్ఛార్జీలుగా ఇస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కావచ్చు. ఎందుకు ఈ రెండింటిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? మిగతా ప్రాంతాల్లో మనకు పట్టు దొరికే అవకాశం ఉండదని చెప్పేసి వైసీపీకి అర్థమైపోయిందా? లేదంటే ఈ రెండు ప్రాంతాల్లో వైసీపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది, దీన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయనే విధంగా ఏమన్నా ఉంటుందా? కదలిక ఎక్కడ వస్తుందో అక్కడ ఫోకస్ పెడతారు. రాయలసీమ, నెల్లూరులో వైసీపీ వెనకాల ఎక్కువ మంది పోవడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇది బలమైన కేంద్రం, మనం ఓడిపోయిండొచ్చు కానీ ఒక బలమైన ఓటింగ్, సామాజిక పొందిక, రెడ్లు, దళితులు, మైనారిటీస్ బలంగా ఉన్న ఏరియా. ఈ మూడు కూడా వైసీపీ కూడా. ఎక్కడ వైసీపీలో చేరితే మనకు కూడా ప్రయోజనం అని చేరే వాళ్ళు ఎవరు, ఎంత మంచి వాళ్ళైనా, ఎంత సదాభిప్రాయం, ఫస్ట్ తన భవిష్యత్తు కూడా చూసుకుంటాడు కదా. ఆ రీత్యా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ తెలితే మనకు మంచి భవిష్యత్తు ఉంది అనే ఒక అస్యూరెన్స్ అనేది నెల్లూరు, రాయలసీమలో ఉంటుంది, పల్నాడు ఏరియాలు ఇవంతా. ఆ రీత్యా కదలికి వచ్చిన చోట ఫస్ట్ పట్టుకోవాలి కదా. ఇప్పుడు గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంచెం వాళ్ళు కొంచెం బాగుంది. ఇప్పుడు ఆడ వచ్చే వాళ్ళు కొంచెం తటపటాయిస్తారు, పోదామా వద్దా అని. తటపటాయించే చోట పోయి మళ్ళీ వస్తారు. ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్రలో బలపడ్డారు అనుకో జగన్మోహన్ రెడ్డి గారికి, అవతల వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఎక్కడ బలంగా ఉంటాడు పుంజుకుంటామంటే ఇంకోటి జాయిన్ అవుతారు. ఆ టాక్టిక్స్. రెండో, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక విషయంలో మార్పు లేదు. అదేంటంటే వెళ్ళిపోయే వాళ్ళ పట్ల ఆయన ఎప్పుడు కంగారు పడు. ఎంత పెద్దోళ్ళు వెళ్ళినా దాని పీకులాడుకుంటూ వచ్చే లాభం లేదు అనేది ఉంటారు. కానీ కొత్త మార్పు ఏంటంటే వచ్చే వాళ్ళ పట్ల శ్రద్ధ చూపడం. ఆల్రెడీ మాకు ఉన్నారు, వచ్చేవాళ్ళు ఉంటారు, ఇట్లా సస్పెండ్ లేకుండా కొంచెం ఓపెన్ డోర్స్ చేద్దాము, కొత్త వాళ్ళు రావాలి మనకు అనే యాటిట్యూడ్ అయితే కనబడతా ఉంది. వెళ్ళిపోయే వాళ్ళ పట్ల మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్. నాతో ఉండేవాళ్ళు, నాతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు పోతారు. మాట్లాడగలనే తప్ప రిక్వెస్ట్ చేయడం, బతిమలాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి డైరీలో లేదు, పొలిటికల్ డైరీలో. అది మాత్రం కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఆయన వెళ్ళే వాళ్ళ పట్ల పెద్ద పట్టించుకోడు కానీ వచ్చే వాళ్ళ పట్ల కొంత పట్టించుకునే ఆలోచన మాత్రం మనకు కనిపిస్తా ఉంది.